ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు. ఇందులో 13 నుంచి 19వ పేజీ వరకు ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ. ఆల్రెడీ ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు 2 నేర్చుకున్నాం. ఇది థర్డ్ వన్. ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ అంటే ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి, దానికి ఒకే విలువ ఉండాలి. అంతేకాని ఒక ఓటుకి హాఫ్ విలువ ఉండకూడదు, అలాగని ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉండకూడదు. ఒక వ్యక్తి ఉండాలి, ఒక ఓటు ఉండాలి, ఒకే విలువ ఉండాలి. ప్రజాస్వామ్యం కోసం పోరాడడం సార్వత్రిక వయోజన ఓటు హక్కు డిమాండ్తో ఏ విధంగా ముడిపడి ఉందో ఇంతకుముందు మనం చదివాం. ఈ సూత్రం ఇప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడింది. అయినప్పటికీ ఓటు హక్కును నిరాకరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రజాస్వామ్యం కోసం పోరాటం సార్వత్రిక వయోజన ఓటు హక్కు డిమాండ్తో ఏ విధంగా ముడిపడి ఉందో ఇంతకుముందు మనం చదివాము. అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు వలన అందరూ కూడా ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓటు హక్కు కలిగిన అందరూ కూడా ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. కాబట్టి ఈ సూత్రం దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడింది. అయినప్పటికీ ఓటు హక్కు నిరాకరించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. అలాంటి కొన్ని సందర్భాలు చూద్దాం. ఎప్పటి వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. 2015 వరకు. ఎప్పటి వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదంటే 2015 వరకు. రష్యన్ మైనారిటీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా ఏది పౌరసత్వ నియమాలు రూపొందించిందంటే ఎస్తోనియా. రష్యన్ మైనారిటీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా ఏది పౌరసత్వ నియమాలను రూపొందించిందంటే ఎస్తోనియా. ఎక్కడ భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజీ పౌరుని ఓటుకు ఎక్కువ విలువ ఉండేలా ఎన్నికల వ్యవస్థ ఉన్నది. ఫిజీలో భారతీయ ఫిజియన్ అంటే భారతదేశం నుండి వెళ్ళి ఫిజీలో స్థిరపడిన వారికి ఓటు హక్కు కంటే స్థానిక ఫిజీ పౌరుని అంటే లోకల్లో ఉండే ఫిజీ పౌరునికి ఓటు హక్కు ఎక్కువ విలువ ఉండేలా ఎన్నికల వ్యవస్థ ఉన్నది. ఎక్కడంటే ఫిజీ దేశంలో. ప్రజాస్వామ్యం ఏ ప్రాథమిక సూత్రంపై ఆధారపడి ఉంది? రాజకీయ సమానత్వం అనే సూత్రం. ప్రజాస్వామ్యం ఏ ప్రాథమిక సూత్రంపై ఆధారపడి ఉందంటే రాజకీయ సమానత్వం అనే సూత్రంపై. ప్రజాస్వామ్యం యొక్క 3వ లక్షణం ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజన పౌరునికి ఒక ఓటు ఉండాలి, ప్రతి ఓటుకు ఒకే విలువ ఉండాలి. ప్రజాస్వామ్యం యొక్క 3వ లక్షణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజన పౌరుడికి ఒక ఓటు ఉండాలి, ప్రతి ఓటుకు ఒకటే విలువ ఉండాలి. తర్వాత లక్షణం సమన్యాయ పాలన, హక్కులను గౌరవించడం. జింబాబ్వే ఎప్పుడు శ్వేతజాతి మైనారిటీ పాలన నుండి స్వాతంత్రం పొందింది? 1980లో. జింబాబ్వే ఎప్పుడు శ్వేతజాతి మైనారిటీ పాలన నుండి స్వాతంత్రం పొందిందంటే 1980లో. అప్పటి నుండి దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన ఏ పార్టీ చేత పరిపాలించబడిందంటే జను పిఎఫ్ పార్టీ చేత. అప్పటి నుండి అంటే స్వాతంత్రం పొందినప్పటి నుంచి దేశ స్వాతంత్ర నాయకత్వం వహించిన ఏ పార్టీ చేత పరిపాలించబడిందంటే జను పిఎఫ్. దాని నాయకుడు అయిన ఎవరు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని పాలించాడు? రాబర్ట్ ముగాబే. దాని నాయకుడు అయిన ఎవరు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని పరిపాలించాడంటే రాబర్ట్ ముగాబే. ఎన్నికలు క్రమం తప్పకుండా జరిగేవి ఏ పార్టీ ఎల్లప్పుడూ గెలుపొందేదంటే జెను పిఎఫ్. ఎన్నికలు క్రమం తప్పకుండా జరిగేవి జింబాబ్వేలో ఏ పార్టీకి ఎల్లప్పుడూ గెలుపొందింది? జెను పిఎఫ్. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ప్రజాదరణ పొందాడు, కానీ ఎన్నికల్లో అక్రమ పద్ధతులను కూడా అవలంబించాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ అధ్యక్షుని అధికారాన్ని పెంచడానికి, అతని జవాబుదారీతనాన్ని తగ్గించడానికి అతని ప్రభుత్వం అనేకసార్లు దేనిని మార్చిందంటే రాజ్యాంగం. ఎన్నో సంవత్సరాలు పరిపాలించడం వల్ల ఒకే ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ఒకే పార్టీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అధ్యక్షుడైన రాబర్ట్ ముగాబే ప్రజాదరణ పొందాడు, కానీ ఎన్నికల్లో అక్రమ పద్ధతిని అవలంబించాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ అధ్యక్షుని అధికారాన్ని పెంచడానికి అంటే సంవత్సరం గడుతున్న కొద్దీ లేకపోతే 5 సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ అతని యొక్క అధికారాలు పెంచడానికి, అతని జవాబుదారీతనాన్ని తగ్గించడానికి అతని ప్రభుత్వం అనేకసార్లు దేనిని మార్చిందంటే దేశం యొక్క రాజ్యాంగాన్ని మార్చింది. అదే భారతదేశంలో కూడా ఒక పార్టీ కనీసం 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పరిపాలిస్తే ఏం చేస్తుందంటే అక్రమ పద్ధతిని అవలంబిస్తుంది, రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తుంది. శాశ్వత అధ్యక్షుడు మా పార్టీ నాయకుడని కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది అవసరం. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను వేధించడంతో పాటు వారి సభలకు అంతరాయం కలిగించేవారు.
ఈ పార్టీ వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రజా నిరసనలు ప్రదర్శనలు చట్టవిరుద్ధంగా ప్రకటించబడ్డాయి. అధ్యక్షుడిని విమర్శించే హక్కును పరిమితం చేసే చట్టం ఉండేది. టెలివిజన్, రేడియోలు ప్రభుత్వంచే నియంత్రించబడ్డాయి. అధికార పార్టీ వాదనను మాత్రమే తెలియజేసేవి. స్వతంత్ర వార్తాపత్రికలు ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికా విలేకరులను ప్రభుత్వం వేధించేది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కొన్ని కేసులను ప్రభుత్వం పట్టించుకోలేదు. న్యాయమూర్తులపై కూడా ఒత్తిడి తెచ్చింది. జింబాబ్వేలో ఒకే పార్టీ నాయకత్వం ఉండడం వల్ల ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను వేధించడంతో పాటు వారి సభలకు అంతరాయం కలిగించేవారు. ఇది కూడా భారతదేశంలో అలాగా రూపురేఖలు అంటే అలా వస్తున్నట్టు ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రజా నిరసనలు ప్రదర్శనలు చట్టవిరుద్ధంగా ప్రకటించబడ్డాయి. ఓకేనా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన చేస్తే అవి చట్టవిరుద్ధంగా ప్రకటించబడ్డాయి. ఇది కూడా భారతదేశంలో కొంతవరకు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అధ్యక్షుని విమర్శించే హక్కును పరిమితం చేసే చట్టం ఉండేది. అధ్యక్షుడిని ఎవరు విమర్శించకూడదు అనే చట్టం ఉంది. మన భారతదేశంలో అలాంటి చట్టం అయితే ఇంకా రాలేదు, కొంచెం పర్వాలేదు, ఇంకా మన ప్రదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అలాగే టెలివిజన్, రేడియోలు ప్రభుత్వంచే నియంత్రించబడ్డాయి. అధికార పార్టీ వాదనలు మాత్రమే తెలియజేసేవి. టెలివిజన్, రేడియోలపై ప్రభుత్వం చేసే అంటే ప్రభుత్వాలచే నియంత్రించబడి ఇది కూడా భారతదేశంలో వస్తూనే ఉంది. అలా అధికార పార్టీ వాదనలు మాత్రమే తెలియజేసేవి. అధికార పార్టీ వాళ్ళు ఏదైతే వాదన చేసేవారో అది మాత్రమే తెలియజేసేవి. అనధికార పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ వాదనలు మాత్రం పెద్దగా టెలికాస్ట్ చేసేవి కాదు. స్వతంత్ర వార్తాపత్రికలు ఉన్నాయి, వార్తాపత్రికలు కూడా ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికా విలేకరులను ప్రభుత్వం వేధించేది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పత్రికలో రాస్తే వాళ్ళని వేధించేది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కొన్ని కోర్టు తీర్పులను ప్రభుత్వం పట్టించుకోలేదు, న్యాయమూర్తులపై ఒత్తిడి తెచ్చింది. ఇది కూడా భారతదేశంలో కొనసాగుతూ ఉందని మనం అనుకుంటున్నాం, ఇంకా పూర్తిగా ప్రజలకి తెలియకపోవచ్చు. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కొన్ని కోర్టు తీర్పులను ప్రభుత్వం పట్టించుకోలేదు, న్యాయమూర్తులపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఇది జింబాబ్వేలో జరిగింది. రాబర్ట్ ముగాబే ఎప్పుడు పదవి నుండి బలవంతంగా తొలగించబడ్డాడంటే 2017 పైన పనులన్నీ చేయడం వల్ల ఎప్పుడు అతను పదవిని బలవంతంగా తొలగించబడ్డాడంటే 2017లో జింబాబ్వే అధ్యక్ష పదవి నుండి తొలగించబడ్డాడు. కానీ తర్వాత సేమ్ పార్టీ జెనుపిఎఫ్ పార్టీ ఉపాధ్యక్షుడు ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న జింబాబ్వేలో అదే పార్టీ పరిపాలిస్తుంది, కానీ ప్రజా వ్యతిరేక విధానాలు పెద్దగా అవలంబించట్లేదు. ఇప్పుడు రాబర్ట్ ముగాబే ఆ పార్టీ అధ్యక్షుడు, దాని యొక్క ఉపాధ్యక్షుడైన అతను ఇప్పుడు జింబాబ్వేకి అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడు అతను 2017 నుంచి అధ్యక్షుడయ్యాడు, ఉపాధ్యక్షుడు అనేవాడు ఇప్పుడు కొనసాగుతున్నాడు. ప్రజాస్వామ్యంలో పాలకులకు ప్రజామోదం అవసరం అని ఏ ఉదాహరణ తెలియజేస్తుంది జింబాబ్వే? ఇప్పుడు చూడండి, ప్రజాస్వామ్యంలో పాలకులకు ప్రజామోదం అవసరం అని ఏ ఉదాహరణ తెలుస్తుందంటే జింబాబ్వే. సింపుల్గా చెప్పాలి అనేసి అంటే ఇక్కడ పైన జరిగే జింబాబ్వేలో జరిగిన అనధికారులు పేపర్ని కంట్రోల్ చేయడం, లేకపోతే ఇంకా ఏమన్నా ఇక్కడ స్వతంత్ర వార్తాపత్రికలు ఉన్నా సట విలేకరులను వేధించడం, రేడియో టెలివిజన్ ప్రభుత్వం నియంత్రించడం, నెక్స్ట్ అధ్యక్షుని విమర్శించకపోవడం, ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ తగ్గిపోతుంది. ప్రజాదరణ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అతడు తన అధ్యక్ష పదవిని బలవంతంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. భారతదేశంలో కూడా అంతే జరుగుతూ ఉంటుంది, మనది ప్రజాస్వామ్యం కాబట్టి. అయితే అది సరిపోదు. జనాదరణ పొందిన ప్రప్రభుత్వాలు ప్రజాస్వామికమైనవి కాకపోవచ్చు, జనాదరణ పొందిన నాయకులు నియంత్రణ కావచ్చు. మనం ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలనుకుంటే వేటిని గమనించడం ముఖ్యం, వాటి ఎన్నికలని. ఇప్పుడు భారతదేశంలో చూద్దాం, జింబాబ్వేతో పోల్చుకుంటే ఏది సరిపోదంటే ప్రజామోదం సరిపోదు. జనాదరణ పొందిన ప్రభుత్వాలు ప్రజాస్వామికమైనవి కాకపోవచ్చు, అంటే ప్రజామోదం పొందంటే నాయకులు అవ్వచ్చు, పరిపాలకులు అవ్వచ్చు. ప్రజాస్వామికమని ఆయన పొందిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంగా పరిపాలించకపోవచ్చు. జనాదరణ పొందిన నాయకులు నియంత్రణ కావచ్చు. మొదట జనాదరణ పొంది మంచిగా ఉండి తర్వాత నియంత్రణకు కూడా మారవచ్చు. మనం ప్రజాస్వామ్యం అంచనా వేయాలనుకుంటే వేటిని గమనించడం ముఖ్యమంటే వాటి ఎన్నికలని. ప్రజాస్వామ్యాన్ని మనం అంచనా వేయాలనుకుంటే జింబాబ్వే లాగా ఎలాగైతే అధ్యక్షుని బలవంతంగా దించారో వాటిని డిసైడ్ చేసేవి ఎన్నికలు మాత్రమే. ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటారు, ఓటు వేస్తారు, నియంత్రణని దించేస్తారు, అంటే ఓడిస్తారు అనేది ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. అది ఎప్పుడైతే జరుగుతుందో ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని అర్థం, కొంతైనా ఉందని అర్థం. మన భారతదేశంలో కూడా ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత చూడటం
కూడా అంతే ముఖ్యం. ఎన్నికల ముందు దాని తర్వాత ఎలాగుండో చూడడం కూడా ముఖ్యం. ఎన్నికల ముందు రాజకీయంగా వ్యతిరేకించగలడంతో సహా సాధారణ రాజకీయ కార్యకలాపాలకు కూడా తగినంత అవకాశం ఉండాలి. దీనికి పౌరుని యొక్క వేటిని రాజ్యాంగం గౌరవించడం అవసరం. ప్రాథమిక హక్కులను ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని లేదా పౌరుల్ని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. అలాగే రాజకీయ కార్యకలాపాలు తగినంత అవకాశం ఉండాలి. అంటే కంట్రోల్ చేయకుండా రాజకీయ పార్టీలకి లేదా రాజకీయ నాయకులకి తగినంత అవకాశం ఉండాలి. దీనిని పౌరుని యొక్క వేటిని రాజ్యాంగం గౌరవించడం అవసరం అంటే రాజ్యం అంటే లేదా ప్రభుత్వం అనేది పౌరుని యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా చూడడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. నువ్వు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ముందుగా మెయిన్గా అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్ష నాయకులను వేధించడం వారి ప్రాథమిక హక్కులు భంగం కలిగించేటట్టు మాత్రం ఉండకూడదు. అదే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చూడాలి. వారు ఆలోచించడానికి అభిప్రాయాన్ని కలిగి ఉండడానికి వారు అంటే పౌరులు ఆలోచించడానికి అభిప్రాయాన్ని కలిగి ఉండడానికి వీటిని బహిరంగ అంటే అభిప్రాయాలను బహిరంగ వ్యక్తీకరించడానికి సంఘాలను ఏర్పాటు చేయడానికి నిరసనలు ఇతర రాజకీయ చర్యలు చేపట్టడానికి స్వేచ్ఛ ఉండాలి. ఇక్కడ దేశంలో ఉండే పౌరులకు వారి అభిప్రాయాలను కలిగించడానికి వారు ఆలోచించి తమ అభిప్రాయాలు చెప్పడానికి వీటిని అభిప్రాయాలను బహిరంగ వ్యక్తీకరించడానికి సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి నిరసనలు ఇతర రాజకీయ చర్యలు చేపట్టడానికి స్వేచ్ఛ ఉండాలి పౌరులకి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ప్రతి ఒక్కరూ ఆమోదించి పాటించే దేని ద్వారా ఈ హక్కులు రక్షించబడాలంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వారా. ఇవి చట్టం దృష్టిలో పౌరులందరూ అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పౌరులందరూ సమానులే. భారతదేశ పౌరులు లేకపోతే జింబాబ్వే పౌరులు కాబట్టి చట్టం దృష్టిలో అందరూ సమానమే. ప్రతి ఒక్కరు ఆమోదించి పాటించే దేని ద్వారా ఈ హక్కులు రక్షించబడాలంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వారా వారి యొక్క హక్కులు రక్షించబడాలి. న్యాయ వ్యవస్థ కాదు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ కూడా పాలకుల చేతులకు వెళ్ళిపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం చాలా కష్టం. అలాగే ఎన్నికల తర్వాత కొన్ని విధి విధానాలకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడపాలి. ఎన్నికలు అయిపోయి ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి మన ఇష్టానుసారం ప్రభుత్వాన్ని నడపకూడదు. విధి విధానాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్న విధి విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలి. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం తన ఇష్టానుసారం పనిచేయలేదు. ఎన్నికల్లో గెలిచాం మనము అధికార పక్షం కాబట్టి అది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి తన ఇష్టానుసారం పని చేయలేదు కూడా. అది కొన్ని ప్రాథమిక నియమాలను పాటించాలి. ముఖ్యంగా అల్పసంఖ్యాకులు కల్పించవలసిన కొన్ని హామీలను గౌరవించాలి. ప్రతి ప్రధాన నిర్ణయం దేని ద్వారా జరగాలంటే సంప్రదింపుల పరంపర ద్వారా మాత్రమే జరగాలి. ముఖ్యంగా సంఖ్యాకులకు కల్పించవలసిన కొన్ని హామీలను గౌరవించాలి. అది ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పరిచినా. ఇంకా ప్రతి ప్రధాన నిర్ణయం దేశంలో తీసుకునే ప్రతి ప్రధాన నిర్ణయం దేని ద్వారా జరగాలంటే సంప్రదింపుల పరంపర ద్వారా. అక్కడ అధికార పక్షం వారు ప్రతిపక్షాలను పిలిచి అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటే అది ప్రజాస్వామ్యానికి చాలా పునాదిగా ఉపయోగపడుతుంది. ప్రతి ఆఫీస్ బేరర్కు రాజ్యాంగం చట్టం నిర్దేశించిన కొన్ని హక్కులు మరియు బాధ్యతలు ఉంటాయి. వీరిలో ప్రతి ఒక్కరూ ఎవరికి జవాబుదారీగా ఉండాలి. ప్రజలకే కాక ఇతర స్వతంత్ర అధికారులు కూడా జవాబుదారీగా ఉండాలి. ప్రతి ఆఫీస్ బేరర్కు రాజ్యాంగం చట్టం నిర్దేశించిన కొన్ని హక్కులు మరియు బాధ్యతలు ఉంటాయి. ఆఫీసులో పనిచేసే వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అందరికీ కొన్ని హక్కులు ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి. వీళ్ళు ప్రతి ఒక్కరు ఎవరికి జవాబుదారీగా ఉండాలంటే ప్రజలకు ఉండాలి మరియు ఇతర స్వతంత్ర అధికారులు కూడా జవాబుదారీగా ఉండాలి. ఈ రెండు అంశాలు అంటే పైన ఇచ్చిన రెండు అంశాలు ఏంటంటే సమన్యాయ పాలన, హక్కులను గౌరవించడం మనకు ప్రజాస్వామ్యం యొక్క 4వ చివరి లక్షణాన్ని తెలియజేస్తాయి. ఈ సమన్యాయ పాలన అనేది హక్కులను గౌరవించడం అంటే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి హక్కులను గౌరవించాలి. అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షంలో పోయినా సరే వాళ్ళ హక్కులను గౌరవించాలి. అధికార పక్షం ప్రతిపక్షం అనే కాదు, భారతదేశం ఎగ్జాంపుల్గా తీసుకుంటే భారతదేశంలో ఉండే పౌరులందరి హక్కులను మనం గౌరవించాలి. మనము అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యం యొక్క 4వ లక్షణం లేదా చివరి లక్షణం. అది ఏంటంటే రాజ్యాంగ చట్టం పౌరుల హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్యపత్యం పరిపాలన కొనసాగిస్తుంది. రాజ్యాంగం చట్టం ప్రకారమే పరిపాలించాలి. పౌర హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే అంటే పౌర హక్కుల ప్రాథమిక హక్కులను దాటి మితిమీరి
ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది పరిపాలన చేయకూడదు. వాటి పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది పరిపాలన కొనసాగించాలి. ప్రజాస్వామ్యం యొక్క 4 లక్షణాలను మనం అనేక ఉదాహరణల ద్వారా తెలిపాము. తదనుగుణంగా ప్రజాస్వామ్యం అనేది ఎవరి రూపం అంటే ప్రభుత్వం యొక్క రూపం. ప్రజాస్వామ్యం యొక్క మొదటి పార్ట్లో 2 లక్షణాలు చూసాం, రెండో పార్ట్లో 2 లక్షణాలు చూసాం కదా. మనం అనేక ఉదాహరణల ద్వారా తెలిపాం. ఇక్కడ జింబాబ్వే లేకపోతే చిలీ ఇవన్నిటిని. తదనంగా ప్రజాస్వామ్యం అనేది ఎవరి రూపం అంటే ప్రభుత్వ రూపం. ప్రభుత్వం యొక్క రూపం ఎలా ఉండాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. దీనిలో వాటి లక్షణాలు చూద్దాం. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ప్రజాప్రతినిధులు, ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం యొక్క మొదటి లక్షణం. ఎన్నికలు ప్రస్తుత పాలకులను మార్చడానికి ప్రజలకు ఒక ఎంపికను, న్యాయపరమైన అవకాశాన్ని అందిస్తాయి. ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధుల్ని మార్చడానికి అధికార పక్షంలోని ప్రతిపక్షం, ప్రతిపక్షంలోని అధికార పక్షంలోనికి మార్చడానికి ఒక ఎంపికను, న్యాయపరమైన అవకాశాన్ని అందిస్తాయి. ఎవరికి అందిస్తాయి? ప్రజలకు అందిస్తాయి. ఏంటి అందిస్తాయి? ఎన్నికలు అనేవి అందిస్తాయి. ఈ ఎంపిక అవకాశం ప్రజలందరికీ సమాన ప్రాతిపదికన అందుబాటులో ఉండాలి. ఈ ఎంపిక ఎలా ఉండాలంటే ఎన్నికల్లో మనకి అందుకే భారతీయ పౌరులందరికీ ఎలా ఉండాలి అంటే, లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వం తీసుకుందాం, ఎలా ఉండాలని అందరికీ సమానంగా ఉండాలి. ఒకరికి 2 ఓట్లు, ఇంకొకరికి 3 ఓట్లు అలా ఉండకూడదు. ఒకరికి ఒకే ఓటు ఉండాలి. వాల్యూ అనేది సమానంగా ఒకటిగా ఉండాలి. సింపుల్గా ఈ ఎంపీ యొక్క కార్యాచరణ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నియమాల ద్వారా, పౌరుల హక్కుల ద్వారా పరిమితం చేయబడిన ప్రభుత్వానికి దారి చేస్తుంది. ఇక్కడ ఎంపిక జరిగింది, ఎన్నికలయ్యే ఎంపిక జరిగింది. దాని యొక్క కార్యాచరణ ఎలా ఉండాలంటే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నియమాల ద్వారా, పౌరుల హక్కుల ద్వారా పరిమితం చేయబడిన ప్రభుత్వానికి దారి చేస్తుంది. ఈ ఎంపిక ఎలా ఉండాలి? ఎన్నికలు గెలిచారు, ఎన్నికలు గెలిచిన తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడింది. అది పౌరుల యొక్క ప్రాథమిక నియమాలకి, వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా వాటి పరిమితిలోనే ఉండాలి ప్రభుత్వం, లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది దానికి దారి చేస్తుంది. ఓకేనా? 4 లక్షణాలు సరిగ్గా చూడండి. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో. దానికోసం ఎన్నికలు జరిగితే అందరికీ ఒకే ఓటు, ఒకే విలువైన ఓటు ఇస్తారు. ఎన్నికైన తర్వాత ఆ ఎన్నికల్లో అందరికీ అవకాశం ఉండాలి. ఎన్నికైన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఎలా ఉండాలి అనేసి అంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలిగించకూడదు. వారి హక్కులకు పరిమితంగా, అంటే హక్కుల పరిమితులు దాటి మాత్రం ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏర్పడకూడదు. గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా ప్రభుత్వం ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది. అంటే ఏ దేశంలో అని అడుగుతున్నారు. గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లపై పరిమితులు విధించడం ద్వారా ఏ ప్రభుత్వం అంటే చైనా ప్రభుత్వం ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది. ప్రజాస్వామ్య మనుగడలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ క్రింది ఉదాహరణలు చదవండి. పైన చర్చించిన ప్రజాస్వామ్య లక్షణాల ద్వారా వీటిని జతపరచండి. ఇక్కడ లక్షణాలు ఇచ్చారు, అది ఏ లక్షణమో ఆ ఉదాహరణ ఏ లక్షణానికి చెందుతుందో చెప్పమంటున్నారు. భవిష్యత్తులో తాను ఎన్నికైన ప్రతినిధుల సలహా మేరకు తన బాధ్యతను నిర్వహిస్తానని భూటాన్ రాజు ప్రకటించాడు. ఇది ఏ లక్షణం అంటే ఎన్నికైన నాయకుల ప్రధాన నిర్ణయాలు. భవిష్యత్తులో తాను ఎన్నికైన ప్రతినిధుల సలహా మేరకు, అంటే ప్రజలచే ఎన్నికైన ప్రతినిధుల సలహా మేరకు తన బాధ్యతను నిర్వహిస్తానని భూటాన్ రాజు ప్రకటించారు. అంటే ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులకి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం యొక్క మొదటి లక్షణం కదా, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎన్నికైన నాయకుల ప్రధాన నిర్ణయాలు. ఓకే, భారతదేశం నుండి వలస వెళ్ళిన అనేక మంది కార్మికులు శ్రీలంకలో ఓటు హక్కు ఇవ్వలేదు. అంటే భారతదేశంలో నుంచి శ్రీలంక వెళ్ళే వాళ్ళకి ఓటు హక్కు అనేది ఇవ్వలేదు. మన ప్రజాస్వామ్య లక్షణం ప్రకారం ఇది దేని కింద వస్తుంది? ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ. అంటే వ్యక్తులందరికీ ఓటు హక్కు ఉండాలి, ఒక ఓటు ఉండాలి, దాని విలువ ఒకటే ఉండాలి అనే లక్షణాన్ని ఇది తెలియజేస్తుంది. రాజకీయ సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలపై రాజు నిషేధం విధించారు. అంటే రాజకీయ సమావేశాలు పౌరులు నిర్వహించుకోవడానికి, ప్రదర్శన చేసుకోవడానికి ర్యాలీలపై రాజు నిషేధం విధించాడంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు అతను భంగం కలిగించాడు. అంటే హక్కులకు గౌరవం, అంటే హక్కులను మనం గౌరవించాలి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేదా ప్రజాస్వామ్య రాజ్యంలో. బీహార్ అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగ విరుద్ధమని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఇది సమన్యాయం కింద వస్తుంది. బీహార్ అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. అంటే సమన్యాయం అంటే అందరికీ న్యాయం కలిగించాలి. అది స్వతంత్ర న్యాయస్థానం ద్వారా లేకపోతే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే సాగుతుంది అనే లక్షణం అనేది దీనికి చెందుతుంది.
ఎన్నికల సమయంలో తటస్థ ప్రభుత్వాలు పరిపాలించాలని బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. అంటే దాని అర్థం ఏంటంటే స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీ కింద ఇది వస్తుంది. ఎన్నికల సమయంలో తటస్థ ప్రభుత్వాలు పరిపాలించాలని బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలు అంగీకరించాయి అనేసి అంటే స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీ. అంటే బంగ్లాదేశంలో ఉండే ఏ రాజ్యం అంటే ఏ ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం అయినా సరే, ప్రతిపక్షంలో ఉన్నది అయితే అధికార పక్షంలో ఎవరైనా పరిపాలించవచ్చు అనేసి అనుకుంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు దానికి రాజకీయ పార్టీలు అంగీకరించాయని దాని అర్థం ఏంటంటే స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీ. ఇక్కడ ఎన్నికల పోటీ ఎలా జరుగుతుందంటే స్వేచ్ఛాయుతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.